ఓట్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. దొంగ ఓట్లను ప్రోత్సహించేలా మాటలు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణలతో 2 చోట్ల వేయించాలన్న సీఎం. సంచలనంగా మారిన కామెంట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లు వేయించేలా పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. రాష్ట్రానికి చెందిన ఓటర్లు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడున్నా వారిని వెతికి పట్టుకోవాలని, తీసుకొని రావాలని చెప్పారు. కొందరికి 2 చోట్ల ఓటు హక్కుంటే వినియోగించుకోవాలను. ఆల్రెడీ ఇంకు పెడతారు. నువ్వు ఇంకు పెట్టి దీన్ని రాకినా కూడా తెలిసిపోతుంది. ఇది ఒక దేవాలయం నిజంగా. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మా తెలంగాణలో ఉన్నోళ్ళు, ఆంధ్రోళ్ళు సెటిలర్స్ అటుపోయి ఆంధ్రప్రదేశ్లో ఓటేసేస్తాను, మళ్ళీ అక్కడ ఓటేసినాక వచ్చి ఇక్కడ వేస్తాను. ఇటువంటి దొరకబట్టాలి. ఇక చూడండి, మనకి ఎంత అద్భుతమైన ముఖ్యమంత్రి గారు ఉన్నారా. అవినీతిని ప్రోత్సహించే ముఖ్యమంత్రి, అక్రమాలను ప్రోత్సహించే ముఖ్యమంత్రి, ఓటుకు నోటును ప్రోత్సహించే ముఖ్యమంత్రి, ఆత్మహత్యలను ప్రోత్సహించే ముఖ్యమంత్రి, ఆటో డ్రైవర్లు చచ్చిపోయేలా ప్రోత్సహించే ముఖ్యమంత్రి, ఆడోళ్ళు కొట్టుకొని సిగెంటికలు పట్టుకొని రైకలు చింపుకొని గేమ్స్ పెడుతున్న ముఖ్యమంత్రి. ఓట్లు ఆడ 2 చోట్ల వేయాలట. ఓటును కొనుమన్నోడు మళ్ళీ ఓట్లు 2 చోట్ల ఏమంటాను. ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారయ్యా. ఏ పాపం చేసుకున్నదో ఈ తెలంగాణ ప్రాంతం, ఏ పాపం చేసుకున్నదో. నీలాంటి వాడు అయింది ముఖ్యమంత్రి.